లోక్సభ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల. ఫస్ట్ ఫేజ్ లో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. ఏపీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్న ముఖేష్ కుమార్ మీనా. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఈఓ. పార్టీల ఉచిత హామీలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని పేర్కొన్న సుప్రీంకోర్టు. బీజేపీలో చేరిన తమిళిసై సౌందరరాజన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిక. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసిన హైకోర్టు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన. కాకినాడ ఎంపీగా ఉదయ్ పోటీ చేస్తారన్న పవన్. హైదరాబాద్ కూకట్పల్లిలో కాంగ్రెస్ పాదయాత్ర. ప్రజా సమస్యలపై స్పందించిన ఇన్ఛార్జ్ బండి రమేష్. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీకి షాక్. పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు. పెద్ద మొత్తంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ పెన్నులు స్వాధీనం. సంగారెడ్డి డీపీఓను సందర్శించిన మల్టీ జోన్ ఐజీ సుధీర్ బాబు. అంతర్రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్న ఐజీ. భద్రాచలం జిల్లా పాల్వంచలో మూడో రోజు మెడికోల ఆందోళన. మౌలిక వసతుల కల్పన, ప్రిన్సిపల్ ను తొలగించాలి అంటూ డిమాండ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట రైతుల ధర్నా. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో అలాట్మెంట్ ను మార్చాలి అంటూ డిమాండ్. జనగామ జిల్లా దేవరొప్పల కాంగ్రెస్ లో వర్గ విభేదాలు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు. మంచిర్యాల ఆర్డీఓ ఆఫీస్ జప్తు. ఆదేశాలు జారీ చేసిన జిల్లా కోర్టు. సిద్దిపేట జిల్లాలో 2 రోజులుగా కురిసిన వడగళ్ల వాన. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి పంటలు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం. నేల కొరిగిన వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు. మానసిక ఉల్లాసానికి క్రీడలు తోడ్పాటునందిస్తాయన్న ప్రభుత్వ విప్. పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో క్రికెట్ టోర్నీ ప్రారంభించిన లక్ష్మణ్ కుమార్. విశాఖ సౌత్ లో 2గా చీలిన జనసేన పార్టీ. ఇరు వర్గాల మధ్య వివాదం, తోపులాట. జ్ఞానాపురంలో ఉద్రిక్తత. నారా లోకేష్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు. తనిఖీలకు సహకరించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట, వాగ్వాదం. భారత్, యుఎస్ దేశాల మధ్య మరింత బలపడనున్న రక్షణ బంధం. ఈ నెల 31 వరకు విశాఖ టైగర్ ట్రైంప్ యుద్ధ విన్యాసాలు.